సార్ ఉత్తరప్రదేశ్‌లో ఒక 16 ఏళ్ల కుర్రాడు కిరాయి షూటర్స్‌కి డబ్బులిచ్చి వాళ్ళ ఫాదర్‌ని చంపించాడు సార్. అసలెందుకు చంపించాడు? దీని కారణాలేంటి? అంటే ఈ మధ్య కాలంలో మనం డిస్కస్ చేస్తాం సార్. చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్‌ని చంపించిన ప్రయత్నాలు చూస్తున్నాం. అసలెందుకు ఈ విధంగా జరుగుతుంది? ముందు ఇది ఏం జరిగింది చెప్పుకుందాం. ఇది ఒక విచిత్రమైన కేసు అని చెప్పుకోవచ్చు. అంటే సొంత కొడుకు, అది కూడా 16 ఏళ్ల అబ్బాయి, ఒక ముగ్గురు కిరాయి హంతకుల్ని, షూటర్స్ వాళ్ళు గన్నుతో ఫైరింగ్ చేస్తారు. ఆ షూటర్స్కి మాట్లాడుకొని మా నాన్నని చంపండి మీకు డబ్బులు ఇస్తామని మాట్లాడుకొని చంపించాడు. ఇది ఉత్తరప్రదేశ్లోనే ఒక సెన్సేషన్ కేసుగా నిలబడింది. ఇది ఎలా జరిగింది ఏంటంటే, ఇది ఉత్తరప్రదేశ్లో ప్రతాప్గఢ్ అని ఒక స్మాల్ టౌన్ ఉంటుంది. ఆ టౌన్లో జరిగింది. 21వ తేదీన ఇది జరిగింది. ఇదేంటంటే పట్టి అనే ఒక ప్రాంతం ఉంది ఆ ప్రతాప్గఢ్లో. మొన్న ఒక రోజు ఈవినింగ్ బైక్ మీద ముగ్గురు వ్యక్తులు వచ్చి, షూటర్స్, అక్కడ వ్యాపారవేత్త అతను మహమ్మద్ నయీం అతని పేరు, 50 ఏళ్ళు, అతన్ని షూట్ చేసి కాల్చి చంపేసి వెళ్ళిపోయారు. పోలీసులు దాన్ని పర్స్యూ చేశారు, విచారణ జరిపారు, కెమెరాలు అవన్నీ చూసుకున్నారు. ఎవరు వీళ్ళు ఏంటనేది ట్రేస్ చేసి పట్టుకున్నారు ఆ ముగ్గురిని. పట్టుకున్న తర్వాత విచారిస్తే పోలీసులే షాక్ అయ్యారు. ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇతన్ని చంపమని వాళ్ళ కొడుకే మాకు సఫారీ ఇచ్చాడు, 6 లక్షలకు మాట్లాడుకున్నాం, ఒక్కొక్కరికి 2 లక్షలు, అడ్వాన్స్గా 1.5 lakh కూడా అబ్బాయి ఇచ్చేశాడు, దాంతో మేము పని ముగించుకున్నాం, ఇప్పుడు మాకు అబ్బాయి ఇంకా మిగతా డబ్బులు ఇవ్వాలి లేదు వాళ్ళు చెప్పారు. సో పోలీసులు ఒకసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే 16 ఏళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నని చంపడం ఏంటి, అది కూడా కిరాయికి మాట్లాడుకోవడం ఏంటి, అంటే వెరీ ప్లాన్డ్ కదా. మామూలుగా కోపంలో వాళ్ళ నాన్న మీద కోపంతో కత్తి తీసుకొని గొడ్డలు తీసుకొని చంపేయడం అది వేరే విషయం. ఇది వీడు క్యాలిక్యులేటెడ్గా ప్లాన్డ్గా చేశాడు. తర్వాత పోలీసులు ఈ అబ్బాయిని అదుపులోకి తీసుకొని విచారిస్తే, ఈ అబ్బాయి గతంలో కూడా ఒకసారి ట్రై చేశాడండి వాళ్ళ నాన్నని ఇలాగే చంపించడానికి, బట్ అప్పుడు ఫెయిల్ అయింది. ఇప్పుడు సక్సెస్ అయింది, వాళ్ళ నాన్న చనిపోయాడు. సో ఈ అబ్బాయిని అడిగితే ఎందుకు నువ్వు మీ నాన్నని చంపావు అంటే, ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే, నాకు ఖర్చులకి మా నాన్న సరిపోయే డబ్బులు ఇవ్వట్లేదు, ఆయనకి షాపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను షాపుల్లో అప్పుడప్పుడు డబ్బులు దొంగిలించేవాడిని, ఇంట్లో కూడా గోల్డ్ అది ఉంటే తీసుకెళ్ళిపోయేవాడిని, దాంతో మా నాన్న నన్ను స్ట్రిక్ట్గా కొట్టడం అవి చేసేవాడు, షాపులకి రానిచ్చేవాడు కాదు, అందువల్ల నాకు డబ్బులు లేకుండా వెళ్ళిపోయింది. దాంతో నేను వేరే ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుని వీళ్ళకి ఇచ్చి ఆయన్ని చంపేస్తే మనకు ఆయన ఆస్తి మనకు వస్తుంది కాబట్టి మనం ఫ్రీగా హాయిగా ఖర్చు పెట్టుకోవచ్చు అన్న యాంగిల్లో చేశానని చెప్పారు. దాని తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈ అబ్బాయికి డ్రగ్స్ అలవాటు ఉంది, కొంత వాళ్ళ పీర్ గ్రూప్ అంటారు కదా, ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది, వాళ్ళు డ్రగ్స్, అమ్మాయిలు, ఇలాంటి వ్యవహారాలంతా ఈ అబ్బాయికి అరౌండ్ 15 years ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది. అంటే స్కూల్లో ఫ్రెండ్స్తో ఈ అలవాట్లు. రెండోది ఏంటంటే, వాళ్ళ నాన్న అబ్బాయి మీద ఫోకస్ లేదు, ఆయనకి వ్యాపారాలలో బిజీగా ఉంటాడు. సో వీడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది పట్టించుకునే పరిస్థితి లేదు. ఎప్పుడన్నా ఉంటే వాడిని కోపంగా కొట్టడం, తిట్టడం ఇది చేస్తున్నాడు తప్ప వాడిని ప్రాపర్ గైడెన్స్ చేసే టైం కానీ ఓపిక కానీ ఆయనకి లేదు. ఇది పోలీసులు చెప్తున్నారు. ఓవరాల్గా ఇండియాలో తల్లిదండ్రులను చంపే కేసులు ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతున్నాయి, ఇండియాలో కూడా పెరుగుతున్నాయి. మామూలుగా తల్లిదండ్రులను చంపడాన్ని ప్యారిసైడ్ అంటారు, తండ్రిని చంపడాన్ని ప్యాట్రిసైడ్ అని, అమ్మని చంపడాన్ని మ్యాట్రిసైడ్ అంటారు. మామూలుగా ఈ మ్యాట్రిసైడ్ కంటే ప్యాట్రిసైడ్లు ఎక్కువ అవుతున్నాయి. అంటే తల్లుల్ని చంపడం కంటే కూడా తండ్రుల్ని చంపడం ఎక్కువ అవుతుంది. మనకి మామూలుగా గ్రీకు పురాణంలో ఈడిపస్ అనే ఒక కింగ్ ఉంటాడు, అంటే కొడుకే తండ్రిని చంపేస్తాడు, దాన్ని ఈడిపస్ కాంప్లెక్స్ అని కూడా అంటారు. కొడుకు తండ్రిని చంపేసి తల్లిని పెళ్లి చేసుకుంటాడు. దీన్ని ఫ్రాయిడ్ వీళ్ళందరూ కూడా తర్వాత ఈడిపల్ కాంప్లెక్స్ అని, ఎలక్ట్రా కాంప్లెక్స్, అంటే కూతురికి తండ్రి మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది, తల్లి మీద ఉండదు, దాన్నేమో ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు. కొడుక్కి అమ్మ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, తండ్రి మీద ద్వేషం ఉంటుంది, దాన్నేమో ఈడిపస్ కాంప్లెక్స్ అంటారు. సో ఈ కాంటెక్స్లో మనకి హ్యామ్లెట్లో కూడా చూడొచ్చు, షేక్స్పియర్ హ్యామ్లెట్ కూడా. సో అసలు ఎందుకు ఇలాగా పిల్లలు తల్లిదండ్రులని, ముఖ్యంగా ఫాదర్ని చంపుతున్నారు అంటే, మొత్తంగా హత్యల్లో ఇండియాలో టోటల్ హత్యల్లో 1 to 4% హత్యలు తల్లిదండ్రులను చంపుతున్నారు అన్నమాట. సో ఎందుకు ఇది పెరుగుతుంది అన్నప్పుడు సైకాలజిస్టులు కొంతమంది ఏం చెప్తున్నారంటే, దీనికి కొన్ని కారణాలు చెప్తున్నారు. అది వచ్చి డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్.
కుటుంబాల విచ్ఛిన్నం. అంటే ఇంతకుముందు కుటుంబాల్లో కొంత గుంపుగా ఉండడం, జనం ఉండడం, కమ్యూనిటేరియన్ దృక్పథం ఉండడం, ఉమ్మడిగా కుటుంబాలు ఉండడం, దీనివల్ల కొంత పిల్లల మీద ఫోకస్ ఎవరో ఒకరు చేయడం అది ఉండేది. ఇప్పుడు ఏంటంటే పిల్లల మీద ఫోకస్ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కంఫర్ట్ జోన్లో పెరుగుతారు. వాళ్ళు ఆ కంఫర్ట్ని బ్రేక్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే కొత్తగా వేరే వాళ్ళతో స్నేహం చేయడం, పిల్లలు వేరే వేరే యాక్టివిటీస్ చేయడం అది ఇష్టం ఉండదు. ఈ రిజిడ్గా తయారవుతున్నారు అనమాట. ఈ రిజిడ్నెస్ నుంచి వాళ్ళు ఏంటంటే ఒక రెబెలియన్ నేచర్ వస్తుంది ఈ రిజిడ్లో తట్టుకోలేకుండా. ఆ రెబెలియన్ నేచర్ నుంచి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, డబ్బులు ఇవి లేకపోతే తల్లిదండ్రుల మీద తిరగబడ్డం అనేది కనబడుతుంది. ఈ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ లేదా బ్రోకన్ ఫ్యామిలీస్ మెయిన్ రీజన్ అని చెప్తున్నారు. రెండవది మెంటల్ హెల్త్ ఇష్యూస్. అంటే దీంట్లో బ్రాడ్గా 2 రకాలుగా హత్యలను, ఈ పేరెంట్స్ని హత్య చేసేదాన్ని 2 రకాలుగా సైకాలజిస్టులు విభజించారు. ఒకటి రియాక్టివ్ మర్డర్స్ అండ్ సైకోటిక్ మర్డర్స్. రియాక్టివ్ మర్డర్స్ అంటే దీనికి ఏమీ సైకలాజికల్ రీజన్స్ ఉండవు. అంటే వాళ్ళు పేరెంట్స్ నిన్ను ఎలా చేస్తారో దానికి రియాక్షన్గా వాళ్ళ మీద కక్ష పెంచుకోవడం. ఆ మధ్య నాకు తెలిసి ఒక తండ్రికి యాక్సిడెంట్ అయితే ఆ రోజు ఒక టీనేజ్ డాటర్ డైరీలో ఏం రాసుకునిందంటే ఐ విష్ మై ఫాదర్ విల్ డై అని రాసుకుంది. అంటే మా ఫాదర్ చనిపోతే బాగుండని రాసుకుంది. అంటే ఆ అమ్మాయి చంపడం అంటే చనిపోవాలని కోరుకుంటుంది వాళ్ళ నాన్న. సో ఎందుకు ఇలా ఉన్నారంటే ఆ ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్లో నుంచి నాన్న చనిపోవాలనో లేకపోతే అమ్మ చనిపోతే మనకు బాగుంటుందనో ఇలాగా ఆలోచిస్తారన్నమాట. ఇది రియాక్టివ్ మర్డర్స్. అంటే పేరెంట్స్ నిన్ను చిన్నప్పుడు బాగా కొట్టడం, తిట్టడం, లేకపోతే విపరీతమైన డిసిప్లిను అవన్నీ చేయడం వల్ల వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఆ మధ్య కూడా ఒక ఆఫీసర్ కూతురు డ్రగ్స్కి అలవాటైంది 10th తర్వాత. వాళ్ళ నాన్న షాక్ అయ్యాడు, అప్పటి వరకు తెలియదు. సో అతను కంట్రోల్ చేసే కొద్దీ ఎంఐ యాక్చువల్గా మెడిసిన్లో చేర్చాడు, కానీ మెడిసిన్కి వెళ్లకుండా దీనికి అలవాటు అయిపోయింది. అతను ఏంటంటే కొట్టాడు అమ్మాయిని. కొట్టడంతో ఇంకా రెబల్ అయిపోయి ఇంకా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. సో అతనికి అర్థం కాలే, నేను అన్నీ ప్రొవైడ్ చేశాను ఈ అమ్మాయికి, అన్నీ చేశాను, ఎందుకు ఇలా తయారైంది అని అతను ఓపోతున్నాడు. సో ఇటువంటి కేసులు అంటే టీనేజర్స్లో డిస్టర్బెన్సెస్ ఇండియాలో విపరీతంగా పెరుగుతున్నాయి అన్నమాట. సో దీన్ని రియాక్టివ్ అంటారు. అంటే పేరెంట్స్ వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో దానికి రియాక్షన్గా వాళ్ళ మీద పగ పెంచుకోవడం, వాళ్ళని చనిపోవాలని కోరుకోవడం, దిస్ ఈజ్ కాల్డ్ రియాక్టివ్ మర్డర్స్. రెండోది సైకోటిక్ మర్డర్స్. సైకోటిక్ మర్డర్స్ అంటే సైకలాజికల్ డిజార్డర్స్, మెంటల్ డిజార్డర్స్ వల్ల ఎక్కువగా చంపుతున్నారు అనేది కూడా ఇది చేస్తుంది. అంటే వాళ్ళల్లో సైకోపతి అంటారు. సైకోపతి అంటే ఒక రకమైన ఇతరుల పట్ల ఎంపతి లేకపోవడం, వాళ్ళ పెయిన్ పట్ల కన్సర్న్ లేకపోవడం, ఇలాంటి లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. సో ఈ డిజార్డర్స్, అది స్కిజోప్రెనియా కావచ్చు, లేకపోతే సైకోటిక్ డిజార్డర్ కావచ్చు, ఇలాంటి డిజార్డర్స్ నుంచి కూడా ఎక్కువగా చంపుతున్నారు. మూడోది సబ్స్టాన్స్ అబ్యూజ్ అంటారు. అంటే డ్రగ్స్ కావచ్చు, ఇతర మాదక ద్రవ్యాలు, వీటి అలవాటు వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కన్సర్న్ అనేది పోతుంది. రెండోది ఆ అలవాట్లకి డబ్బులు కావాలి. ఆ డబ్బులు పేరెంట్స్ ఇవ్వకపోతే వాళ్ళ మీద వైలెన్స్ని ఉపయోగించడానికి ట్రై చేస్తారు. ఆ మధ్య కూడా నాకు తెలిసిన ఒక తండ్రిని కొడుకు కారు కీ చైన్తో కొట్టాడు, ఇక్కడ దెబ్బ తగిలింది, ఎందుకంటే అతను కంట్రోల్ చేస్తున్నాడు అని. సో ఇలాగా అగ్రెసివ్గా అవుతారనమాట. తర్వాత పీర్ ఇన్ఫ్లుయెన్స్. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు, ఏరా మీ దగ్గర ఇంత డబ్బులు ఉంది కదా, తీసుకురాలేవా నువ్వు, మీ నాన్న ఏంద్రా ఎంత పిసినాడు అని వాళ్ళు రెచ్చగొట్టడం ఉంటుంది. సో వాళ్ళ దగ్గర అవమానంగా ఉంటుంది, వీడు డబ్బులు ఉండి కూడా ఖర్చు పెట్టలేకపోతున్నాను అన్న దీంతో. దానివల్ల ఆ యాంగర్ అంతా కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సోషియో కల్చరల్ ఫ్యాక్ట్స్. ఇవాళ సమాజం కంప్లీట్గా ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది. అంటే ఇవాళ ఇంతకుముందు యూత్కి ఉన్న కొన్ని 20-30 ఏళ్ళకు ముందు ఉన్న ప్రెజర్స్, అప్పటికి ప్రెజర్స్కి ఇప్పుడు ప్రెజర్స్కి తేడా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కన్జ్యూమర్ సొసైటీ అనేది బాగా పెరిగింది. సెల్ ఫోన్లు కావచ్చు, అంటే ఈ ప్రెజర్ పెరిగింది. యూ హ్యావ్ టు కన్జ్యూమ్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్.
దానికి డబ్బులు కావాలి, దానికి ఎవరో ఒకరు ఫండ్ చేయాలి. ఈ ఫండ్ అనేది ఎవరు చేయాలి? తల్లిదండ్రులు చేయాలి. లేనప్పుడు వాళ్ళ మీద అగ్రెసివ్. సో ఇటువంటి అనేక రెండోది మీడియా ఇన్ఫ్లుయెన్సు, యూట్యూబ్, ఇంటర్నెట్, వీటిలో ఈజీ అయిపోయింది ఎలా చంపాలి ఏంటనేది రీసెర్చ్ చేయడానికి. మనం చాలా కేసులు, టీనేజ్ కేసులు చెప్పుకున్నాం. సో వాళ్ళు ఈజీగా రీసెర్చ్ చేయగలుగుతున్నారు, ఎందుకంటే స్మార్ట్ జనరేషన్, టెక్ సేవీ జనరేషన్ వాళ్ళు. సో అది కూడా ఒక కారణం. ఈజీ, ఇంతకుముందు ఒకవేళ కోపం ఉన్నా అవన్నీ తెలియదు కాబట్టి ఆ జోలికి వెళ్ళరు. ఇవాళ ఈజీగా చేయగలుగుతున్నారు. ఇది బేసిక్గా.